కన్యవారు కన్యవారికి కనుక చూసుకుంటే మీకు ఈ ఒక్క నెలలో దాదాపుగా 3వ తేదీ 5వ తేదీల బుధుడు శుక్రుడు అండ్ దాని తర్వాత 14వ తేదీకి రవి 22వ తేదీకి కుజుడు ఈ రకంగా 5లో ఉండేటువంటి గ్రహాలన్నీ 6వ స్థానంలోకి వెళ్తున్నాయి. మరి 5లో గ్రహాలు ఉన్నప్పుడు సప్తమ శని దశమ స్థానంలో గురువు 12వ స్థానంలో కేతు ఉన్నందుకు అసలు ఎటువంటి ఫలితాలు మీకు జరగనున్నాయి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ మీకు పంచమంలో ఎప్పుడైతే అధిక గ్రహాలు ఉన్నాయో ఇది ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కొత్త కొత్త ఫ్రెండ్స్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మీకు రుణాలు తగ్గించుకోవడానికి రుణాలు తీర్చడానికి ఈ మాసంలో 17వ తేదీ లోపల వరకు చాలా అనుకూలత ఉంది. మరి 17వ తేదీ నుంచి ఎప్పుడైతే మీకు పంచమ 6వ స్థానంలో పంచమం నుంచి షష్టమ స్థానంలోకి వెళ్ళేటువంటి గ్రహాలు ఇక్కడ రుణ యోగాన్ని ఉన్నాయి. మనకు రుణం కూడా అవసరం పడుతుంది ఒక్కోసారి, కాబట్టి రుణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 17వ తేదీ నుంచి చక్కగా అనుకూలత ఉంది. అట్లాగే ఇక్కడ కొంచెం స్నేహితులతో చిన్న చిన్న ఘర్షణ వాతావరణం చూపిస్తుంది మనకి ఈ నెల ఫస్ట్ హాఫ్లో, కాబట్టి కొంచెం చూసుకోండి. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం రవి శుక్రవారాలు చేయకండి. రవి మంగళవారం శుక్రవారం కదా, రవి మంగళవారాలు చేయకండి. మరియు 6లో అధిక గ్రహాలు ఉంటూ సప్తమ స్థానంలో మీకు శని భగవానుడు ఉన్నందుకు ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఎట్టి పరిస్థితుల్లో వివాహ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశంలో తొందరపాటు నిర్ణయం పనికిరాదు. ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నారు, ఆ వ్యాపారంలో పర్టికులర్గా పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో తొందరపాటు నిర్ణయం పనికిరాదు. ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. చక్కగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. రుణాలు లభిస్తాయి, శత్రువుపై జయం కూడా ఉంటుంది. 6లో కనుక ఎప్పుడైనా కుజుడు రాహు కలిసి ఉంటే కూడా శత్రువు నిలబడలేడు. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పాజిటివ్ ఫలితాలు కూడా జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త 12లో కేతు ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన, ఎందుకంటే సప్తమంలో శని ఉన్నందుకు కొంచెం వివాహ నిర్ణయాల విషయంలో స్లో డౌన్ అవడము, 6లో గ్రహాలు ఉండడం కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాను. కాకపోతే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం చూపించుకుంటే అసలు ఎటువంటి విషయాలు తెలుస్తాయని నన్ను చాలామంది అడుగుతున్నారు. దానికి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను. మొట్టమొదటిగా మనకి జన్మజాతకం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది, మనము పూర్వజన్మల్లో చేసిన కర్మలు, ఈ జన్మల్లో చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాల మూలంగా కూడా మనకి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత అనేటువంటిది లభిస్తుంది, గుర్తుపెట్టి. అయితే 90% ఆఫ్ పూర్వజన్మల్లో ఒక 10-15% మనకి ఈ జన్మలో చేసేటువంటి ధర్మబద్ధంగా ఉండడం ఇట్లా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం బలహీనంగా ఉంది, ఏ భావం బలంగా ఉంది, ఏ భావం బలహీనంగా ఉంది, ఏ భావం ఏ విషయాన్ని చెప్తుందని చెప్పేది జ్యోతిషాస్త్రం. అంటే దీనివల్ల మనకేమిటి అంటే చూడండి, మన బాడీలో మన శరీరంలో ఫలానా వైటమిన్స్ తగ్గాయి అని తెలుసుకున్నాక ఏం చేస్తాం, వైటమిన్స్కి వస్తామని సమ్ టాబ్లెట్స్ తీసుకోవడం, పిల్స్ తీసుకోవడము, లేకపోతే ఫలానా ఫుడ్ తీసుకోవడము, ఫలానా ఫుడ్ ఆపడము చేస్తూ ఉంటాం కదా, ఎందుకు, శరీరం బాగుండడానికి. అలాగే మన జన్మజాతకంలో ఉండేటువంటి యోగాలను పరిశీలన చేసి ఏ భావం బలంగా ఉంది బలహీనంగా ఉంది. ఉదాహరణకి వాళ్ళు శారీరకంగా బలహీనంగా ఉన్నారంటే లగ్న భావం బలహీనంగా ఉందని అర్థం. అప్పుడేంటి, ఆ లగ్న భావాన్ని స్ట్రాంగ్ చేయడానికి లగ్నాధిపతి ఎక్కడున్నాడని తెలుసుకుని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడము, దానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవడము చేస్తూ ఉంటాం. అలాగే ధనం ఎంత మనం ప్రయత్నం చేస్తున్నా ఇవాళ రేపు సొసైటీలో ఇబ్బంది పడుతుంది ఏదైనా ఉంటే ధనం కోసమే ముఖ్యంగా. దాని తర్వాత రుణరోగ శత్రువుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ ధనాధిపతి ఎక్కడ ఉన్నాడు అనేది ముఖ్యంగా తెలుసుకోగలగాలి. ధనాధిపతి కనుక బాగున్నట్లయితే
చాలా మంది చూడండి పెద్దగా ఏం చదువుకోలేదంటే, కానీ ఏంటో ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తున్నాయి ఆయనకి, ఆ వ్యాపారం పెట్టాడు ఈ వ్యాపారం పెట్టాడు అనుకుంటారు. అంటే చదువుతో సంబంధం లేకుండా ధనం వస్తూ ఉంటుంది కొంతమంది. మరి కొంతమందికి అసలు ఆయన పెద్ద పని చేసే అవసరం ఉండదు. ముత్తాతలు ఆ, రకరకాల ప్రాపర్టీస్ కొని ఉంటారు, వాటి రెంట్స్ వస్తూ ఉంటాయి. ఏమిట్రా ఇది అనిపిస్తుంది. అదంతా పూర్వజన్మ కర్మలు. అయితే ప్రతి మనిషి కూడా వాళ్ళ రెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి. రెండవ స్థానాధిపతి కనుక బలహీనంగా ఉంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ధన విషయంలో పాపం వెనకబడుతూనే ఉంటారు. ఆ ఒక్క చిన్న లిటిగేషన్, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక వ్యక్తికి ఇక్కడెక్కడ క్లాట్ ఏర్పడింది అనుకున్నాం. ఈ చెయ్యి కాలు తిమ్మిరి అయి పెరాలసిస్ వచ్చింది, సంథింగ్ ఆగిపోయింది. మీరు దీనికి మీరు ఎంత చేస్తున్నా సరే మీకు సెట్ కాదు అంత ఈజీగా. క్లాట్ ఎక్కడ ఏర్పడిందో అది కరగాలి. అది కరిగితే రక్త ప్రసరణ అయితే దాని వేవ్స్ కనెక్ట్ అయితే బాడీ మన బుర్రలో ఉన్నటువంటి మెదడులో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కనెక్ట్ అయితే అవి ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళకి సెట్ అయిపోతుంది. అట్లాగే మనం పూర్వజన్మల్లో ఎక్కడ ఏ కర్మ మూలంగా అక్కడ ఆగింది, దానికి సంబంధించినటువంటి విషయంలో మనం ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి విషయం చెప్తుంది జ్యోతిషాస్త్రం. కాబట్టి మీ ధనాధిపతి ఎవరు, ఆ రూపంలో మీరు కనుక చిన్నప్పుడు చదువుకోవడము, దానికి సంబంధించిన వర్క్స్ నేర్చుకోవడం ద్వారా బాగుంటుంది. అదేవిధంగా మనం చేసే ప్రయత్నాలు అనుకోండి, మనం ఏ దిశలో ఉండాలి, అలాగే సంతాన అభివృద్ధి, అసలు సంతానం ఎప్పుడు పొందితే మంచిది, సంతాన అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, మనకి ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడుతుంది దేని గురించి అంటే రుణాలు ఉన్నాయని, రోగాలు ఉన్నాయని, శత్రుత్వాలు ఉన్నాయి. ఇవి అసలు ఎందుకు ఏర్పడుతున్నాయి, మనం ఏ కర్మ వల్ల వీళ్ళందరూ ఏర్పడ్డారు మన చుట్టూ. అలాగే వివాహం అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఇలాగా అనేకమైన విషయాలు. అంటే ప్రొఫెషన్లో ఎందుకు ఎదగలేకపోతున్నాం, ప్రొఫెషన్లో ఎక్కువ చేంజ్ అయితే మంచిదా, విదేశాలకు వెళ్ళుంటే మంచిదా, లేనట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది. ఇలా ఒకటి రెండని కాదు, అనేకమైనటువంటి అంశాలు. రత్నం గురించి కానివ్వండి, మనం తెలియక ఏం చేస్తాం అంటే ఏదో రత్నం పెట్టేసుకుంటాం. అలా కాకుండా స్పెసిఫిక్గా మీకు ఫలానా రత్నం వల్ల కొంత సపోర్ట్ లభిస్తుంది. ఒక విషయం చెప్తాను, రత్నం పెట్టేసుకోక వెంటనే కోటీశ్వరుడు అయిపోతాడు అనేది పూర్తిగా అబద్ధం. కొంత మీకు సపోర్టివ్గా ఉంటుంది. ఎలా అంటే ఒక మనిషి చూడండి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చే ఎందుకు ఏమవుతుంది ఏం కాదు అని ఒక చిన్న ఒక మాట మనకు తెలియని ఒక గుండె ధైర్యాన్ని ఎలా ఇస్తుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏదైతే రత్నాన్ని ధరిస్తారో ఆ రత్నము కూడా మీరు ఏదైతే స్పెసిఫిక్గా ఫలానా గ్రహం బాగుంది అన్నప్పుడే ధరించాలి. అదర్వైజ్ మీరు రత్నం అవాయిడ్ చేసేసి చక్కగా రుద్రాక్షం లేకపోతే మీ ఇష్టదైవం యొక్క రూపైనా ధరించవచ్చు. అలా అసలు మీరు రెగ్యులర్గా చేసేటువంటి పూజలో ఏ దేవతని ప్రత్యేకంగా మీరు కనుక పూజించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి అనేటువంటిది. సరే జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి, ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారు, ఓం సంపత్కరి సమారూఢ సింధుర ప్రజ సేవితాయ నమ, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమ చేసుకోండి. అలాగే అది అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమ చేసుకోండి. లేదండి నాకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంది, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమ. అలా కాదు, ఎంత సంపాదిస్తున్నా లేకపోతే ఏం చేస్తున్నా నాకు హ్యాపీనెస్ లేదు, లేదా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమ అని మాత్రం చేసుకోండి. ఇలా ఒకటి రెండని కాదు, మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పం మనసులో, అంటే మీరు పలానా ఉద్యోగం రావట్లేదనో, వివాహమే అనుకోండి, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ. అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆ సమయం వచ్చిందో లేదో జన్మజాతకంలో చూసుకోకుండా అది రావట్లేదు అది అవ్వట్లేదు అని బాధపడుతూ ఉన్నారు. అంటే ఎలా అంటే ఉదాహరణకి ఒక విత్తనం వేసి ఒక భూమిలో ఒక విత్తనం వేసాం, అది చెట్టు వస్తుంది, మొక్క మొలుస్తుంది వస్తుంది. మొలుస్తున్నప్పటి నుంచే మనం చూస్తూ ఏమిటి కదా ఇంకా పళ్ళు రావట్లేదు పుష్పాలు రావట్లేదు అంటే అట్లా అదొక ఏజ్ వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి అది పుష్పాలు ఇస్తుంది లేకపోతే ఫలాలను ఇస్తుంది అనే ఒక నాలెడ్జ్ ఉందనుకోండి, అప్పుడు హ్యాపీగా ఆ 8 సంవత్సరాల తర్వాత వస్తుంది అని ఒక ఫిక్స్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి జాతకానికి కూడా ఎప్పుడు వివాహం అవ్వాలి, ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ రంగాల్లోకి వెళ్తే మంచిది, ఎందుకు ధన సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి అని ఒక క్లారిటీగా ఒక జ్యోతిలాగా వెలుగుని చూపించేది, ఒక దారిని చూపించేది జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి మీరు తెలుసుకొని
అమ్మవారి అనుగ్రహంతో మీరు చక్కటి ఆయురారోగ్యాన్ని పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.